హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈ యూట్యూబ్ ఛానల్లోని కంప్లీట్గా మనకి కాపీ ట్రేడింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇందులో మనకు వచ్చే ఫస్ట్ వీడియో ఎలా ఉంటుందంటే, కాపీ ట్రేడింగ్లో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం క్లారిఫై చేసుకుంటూ మనకి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ వీడియో కంప్లీట్గా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే నాకు ప్రీవియస్గా కాపీ ట్రేడింగ్లో ఎవరైతే చాలా క్వశ్చన్స్ అడిగారో వాటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్కమింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను మీకు కంప్లీట్గా కాపీ ట్రేడింగ్ మీద నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అందులో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాపీ ట్రేడింగ్లో మనకి ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి, సో కాపీ ట్రేడింగ్లో మనకి ఎన్ని రకాల ఎక్స్చేంజెస్ ఉన్నాయి, సో వాటిలో మనం ఒక్కొక్క దాంట్లో మనం మాస్టర్స్ని ఎలా పిక్ చేయాలి, అవన్నీ కూడా మనకి అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి. ప్రజెంట్ ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా Q&A అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాపీ ట్రేడింగ్ అంటే ఏంటి? సో కాపీ ట్రేడింగ్ అయితే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సో కాపీ ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే, ప్రాసెస్ మనకి డైరెక్ట్గా మనం ట్రేడింగ్ చేయకుండా వేరే ఎవరో ఎక్స్పర్ట్స్, అంటే వాళ్ళు ట్రేడింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మాస్టర్స్ అయి ఉంటారు. సో వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీని మన అకౌంట్లోకి కనుక మనం కాపీ చేసుకుంటే దాన్ని మనం కాపీ ట్రేడింగ్ అయితే అంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మనకి OCTFX కావచ్చు, అలాగే XNS కావచ్చు, XM, ఫారెక్స్ చిప్, ఇలా డిఫరెంట్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఫారెక్స్ బ్రోకర్స్ అంటారు. సో వీళ్ళు ఏంటంటే మనకి కాపీ ట్రేడింగ్ ఆప్షన్ని మాస్టర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి OCTFX కానీ XNS కానీ తీసుకోండి. సో దాంట్లో చాలామంది మాస్టర్స్, అంటే ఒక ట్రేడర్ కింద అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ట్రేడింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇందులో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఓన్ మనీ అందులో ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఓన్గా ట్రేడింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో మనకి మాత్రం ప్లాట్ఫామ్ కాపీ ట్రేడింగ్ అనే ఒక చిన్న ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అవ్వడం ద్వారా ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తుంటారో వాళ్ళ లిస్ట్ అంతా మనకి కాపీ ట్రేడింగ్లో కనిపిస్తుంటుంది. సో కనిపించినప్పుడు మనం వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీగా నచ్చింది అనుకోండి, సో మనం వాళ్ళని కాపీ చేసుకోవచ్చు. సో మరి ఇందులో కాపీ చేసుకోవడానికి మినిమం మనం $25 కాపీ చేసుకోవచ్చు. అదే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 2200, 2500 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం అనేది అన్లిమిటెడ్, ఎంతైనా సరే మనం ఇందులో పెట్టుకోవచ్చు. బట్ కాపీ ట్రేడింగ్లో ఉన్న బేసిక్ రూల్ ఏంటంటే, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎప్పుడు కూడా ఈ కాపీ ట్రేడింగ్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఫారెక్స్ ట్రేడింగ్లో కాపీ ట్రేడింగ్, అలాగే క్రిప్టో కరెన్సీలో కాపీ ట్రేడింగ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా మార్కెట్లో వోలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే చిన్న ఇన్వెస్ట్మెంట్తో మనం కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేసామో మన అకౌంట్ అనేది వాష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇందులో మనం కొంచెం బిగ్ అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ కాపీ ట్రేడింగ్ అనేది మన ఇండియాలో లీగలా ఇల్లీగలా? సో యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో 100% ఇల్లీగల్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి 100% ఇల్లీగల్ అయినప్పుడు చాలామంది కాపీ ట్రేడింగ్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళందరూ కూడా ఈ కాపీ ట్రేడింగ్ అనేది ఎలా చేస్తున్నారు, ఈ ఫారెక్స్ అకౌంట్స్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు, ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ కూడా రాలేదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఈ ఫారెక్స్ బ్రోకర్స్ దగ్గర ట్రేడింగ్ అయితే చేస్తున్నారు. సో దాని ద్వారా మనం కాపీ ట్రేడింగ్ కూడా ఇందులో అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న లూప్ హోల్స్ ఎలా ఉంటాయంటే, సో చాలామంది ఫారెక్స్ ఎక్స్చేంజర్స్ ఉంటారు, అలాగే ఫండింగ్ కంపెనీస్ ఉంటాయి, సో స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా మనకి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లో ఫండింగ్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి డాలర్స్, ఇండియన్ రూపీస్ ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళ దగ్గర మనకి ఫారెక్స్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే, ఈ డాలర్స్ని అనేది బై చేస్తారు. అంటే మనకి ఇంకా చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. సో మనం సింపుల్గా అయితే మనం ఒకటే ఫాలో అవ్వాలి. సో మన అకౌంట్ నుంచి, అంటే మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి డిపాజిట్ కానీ విత్డ్రాస్ కానీ రూపీస్లో జరుగుతుండాలి. సో ఎప్పుడైతే మనకి రూపీస్ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుందో మన అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఉదాహరణకి మీకు OCTFXలో కానీ లేదంటే XNSలో కానీ మీరు కాపీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, సో దాంట్లో మనకి KYC ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీ ఆధారు, మీ పాన్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ KYC ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్, అంటే మనం ఆ యాప్లో ఏదైతే మనం రిజిస్టర్ అయ్యామో, రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ నుంచి మనం మనీ డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా మనకి రూపీస్లో అనేది ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఎలా అంటే, సో మీరు XNSలో కానీ OCTFXలో కానీ సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక $100, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 9,000 చేంజ్ ఉంటుంది. సో ఒక రౌండ్ ఫిగర్ కింద మనం 10,000 రూపీస్ అయితే అనుకున్నాం. సో ఆ అమౌంట్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ పర్టికులర్ ఫారెక్స్ బ్రోకర్ ఎక్స్చేంజ్లోకి డిపాజిట్ చేయాలంటే కనుక, సో మనకి మధ్యలో ఏంటంటే మనకి థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉంటాయి. సో థర్డ్ పార్టీ యాప్స్ అంటే వాళ్ళు ఈ ఫారెక్స్ బ్రోకర్కి మీడియేటర్ కింద అయితే పనిచేస్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి రూపీస్ కింద
కన్వర్ట్ చేసుకుంటారు. అంటే మన బ్యాంక్ అకౌంట్లో నుంచి రూపీస్ వాళ్ళ అకౌంట్లో మనం డిపాజిట్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూపీస్ని డాలర్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ మన ట్రేడింగ్ అకౌంట్ అంటే మన కాపీ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాంట్లోని డాలర్స్ కింద మనకి డిపాజిట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, మన బ్యాంక్ అకౌంట్లో నుంచి రూపీస్ వెళ్తాయి. సో అక్కడ నుంచి మన ట్రేడింగ్ అకౌంట్లోకి డాలర్స్ అయితే వస్తాయి. సో ఇన్ కేస్ మనకి ప్రాఫిట్ వచ్చి విత్డ్రా చేసాం అనుకోండి, సో డాలర్స్ అనేది మనకి రూపీస్ కింద కన్వర్ట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే డిపాజిట్ అవుతాయి. సో ఇందులో ఏంటంటే మనకి ఎక్కడ కూడా మన బ్యాంక్ అకౌంట్లో ఫారెక్స్ ట్రాన్సాక్షన్ జరిగిన మనకి సోర్స్ అయితే ఉండదు. సో దీనివల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. సో నెక్స్ట్ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు. సో రీసెంట్గా మనకి అంటే ఒక 2 years బ్యాక్ ఆర్బీఐ కొన్ని యాప్స్ని కానీ వెబ్సైట్ని కానీ మనకి రిలీజ్ చేసింది. సో వీటిలో ఎవరైనా సరే ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే కనుక సో మనకి పనిషబుల్ ఉంటుందని. సో మనం ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా ఫారెక్స్ ట్రేడింగ్ అయితే ఎక్కడ చేయట్లేదు. సో ఫారెక్స్ ట్రేడింగ్ డైరెక్ట్గా చేస్తే మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మనకి ఫారెక్స్ ట్రేడింగ్ డైరెక్ట్గా చేయట్లేదు, మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని రూపీస్లో ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఇది ప్రాబ్లం అవుతుంది అనే థాట్ ఉంటే కనుక మీరు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ నుంచి ఈ కాపీ ట్రేడింగ్ నుంచి కూడా మీరు కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మన పెట్టిన క్యాపిటల్ అనేది ఇందులో సేఫ్గా ఉంటుందా ఉండదా. సో ఇదైతే మనం ఎవరు కూడా 100% మన క్యాపిటల్కి గ్యారంటీ ఇవ్వలేరు ఫ్రెండ్స్. సో అది ఎలా ఉంటుందంటే, సో ఎగ్జాంపుల్కి మీరు ఒక $100 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మాస్టర్ కానీ ఒక ఎక్స్పర్ట్ని కానీ మీరు కాపీ చేసుకున్నారు. సో మీరు కాపీ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మాస్టర్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఆటోమేటిక్గా మీ అకౌంట్లో కూడా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు కాపీ చేసుకున్న మాస్టర్ ఆ ట్రేడ్ అనేది ప్రాఫిట్లో క్లోజ్ చేశారనుకోండి, సేమ్ అదే ప్రాఫిట్ అనేది మీ అకౌంట్లో కూడా ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ మాస్టర్ కనుక లాస్లో క్లోజ్ చేస్తే మీ అకౌంట్లో కూడా ఆ ట్రేడ్ అనేది లాస్లో క్లోజ్ అవుతుంది. సో ఇందులో మాస్టర్స్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఎప్పుడు కూడా ట్రేడ్ని లాస్లో క్లోజ్ చేయడానికి ట్రై చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికే ట్రై చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కనుక లాస్ట్లో క్లోజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే కొన్ని రేటింగ్స్ ఉంటాయి, ఆ రేటింగ్స్ అనేది డౌన్ అయిపోతుంది. దానివల్ల ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మాస్టర్ అనేది ఒక ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు, లాస్లో ఎప్పుడు కూడా క్లోజ్ చేయరు. సో మనకి ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. మన అకౌంట్లో $100 ఉంది, మాస్టర్ అకౌంట్లో కూడా $100తోని అతను ట్రేడింగ్ అనేది చేస్తున్నారు అనుకోండి, సేమ్ ట్రేడ్స్ అంటే మనకి ప్యారలల్ ట్రేడ్స్ అనేది ఓపెన్ అవుతుంటాయి, ప్యారలల్ ట్రేడ్స్ అనేది మనకి క్లోజ్ అవుతుంటాయి. సో ఇన్ కేసు మన అకౌంట్లో $100 ఉంది, మాస్టర్ అకౌంట్లో కనుక ఒక $1000 లేదంటే $2000 ఉందనుకోండి, ఆ టైంలో ఏమవుతుందంటే మాస్టర్ కొంచెం అగ్రెసివ్గా ట్రేడ్స్ చేస్తుంటారు. సో 0.01 లాట్స్ కాకుండా లాట్ సైజ్ అనేది పెంచుతుంటారు. సో అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే, సో మన దాంట్లో 0.01 ఓపెన్ అవుతుంది, బట్ మాస్టర్ అనేది 0.2 0.3 ఓపెన్ చేసుకునే పాసిబిలిటీ అనేది మాస్టర్కి ఉంటుంది. సో బట్ మాస్టర్ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మార్కెట్లో ఏమవుతుందంటే మనకి వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్రేడ్ అనేది మైనస్లోకి వెళ్ళింది అనుకోండి, అది మనకి -$10 ఎప్పుడైతే అయిందో మన దగ్గర 100 ఉంది కదా, అందులో నుంచి 10 అనేది మైనస్ అయిపోతుంది. అంటే ప్రజెంట్ మన దగ్గర 90 ఉంటుంది. సో ఇన్ కేసు ఇక్కడ మనకి $10 కాస్త ఇంకొక 10 మైనస్ అయింది అనుకోండి, సో మన దాంట్లో కూడా 10 అయిపోతుంది. సో మన దగ్గర ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 ఉంది క్యాపిటల్, 100లో నుంచి 20 మైనస్ అయింది అంటే 80 ఉంటుంది. సో ఆ మైనస్ అనేది అలా కాస్త మనకి 100కి రీచ్ అయింది అనుకోండి, సో మన అకౌంట్ అనేది కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోతుంది, మన మనీ అంతా కూడా మనం లూజ్ అవుతాం. కానీ ఇక్కడ మాస్టర్ అకౌంట్ అయితే వాష్ అవుట్ అవ్వదు, ఎందుకంటే ఇంకా మాస్టర్ దగ్గర క్యాపిటల్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అది 100 200 అలా మైనస్ అవుతున్న కొద్దీ మాస్టర్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర ఇంకా ఫండ్స్ అనేది యాడ్ చేసుకుంటుంటారు. సో వాళ్ళకి మార్కెట్ మీద ఒక ఐడియా ఉంటుంది. సో ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మార్కెట్ ఎంత డౌన్ అయినా సరే అది ఖచ్చితంగా అప్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఎడిషనల్గా ఉన్న ఫండ్స్ని వాళ్ళ క్యాపిటల్లో యాడ్ చేసుకుంటుంటారు. దానివల్ల మార్కెట్ అనేది కొన్ని పాయింట్స్ డౌన్ అయినా సరే మళ్ళీ ఖచ్చితంగా అప్ అయితే అవుతుంది. సో మనకి అప్ అండ్ డౌన్ అయినప్పుడు మాస్టర్కి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అకౌంట్ అనేది వాష్ అవుట్ అవ్వకుండా చూసుకుంటారు. బట్ మనం తక్కువ క్యాపిటల్తో మాస్టర్ని కాపీ చేసుకుంటాం కాబట్టి మన అకౌంట్ అయితే వాష్ అవుట్ అయిపోతుంది. సో ఇందులో అందుకే మనకి బేసిక్ రూల్ ఏంటంటే మనం $25 $100తో కాకుండా అట్లీస్ట్ మనం ఒక $200తోని అట్లీస్ట్ ఒక $150తోని మాస్టర్ని కాపీ చేసుకున్నాం అనుకోండి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి మాస్టర్ అకౌంట్ కూడా మనం చెక్ చేస్తుండాలి, వాళ్ళు ఎంత ఈక్విటీ మెయింటైన్ చేస్తున్నారు, 200 మెయింటైన్ చేస్తున్నారా, 500 మెయింటైన్ చేస్తున్నారా, 1000 మెయింటైన్ చేస్తున్నారా అని. సో వాళ్ళు మనకి చెప్పే ఇన్వెస్ట్మెంట్ కన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందనుకోండి, సో మనకు అప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ రెడీగా ఉంటాయి, వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే మార్కెట్ వాలటాలిటీ వచ్చినప్పుడు వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ఏం చేయాలంటే మన దగ్గర క్యాపిటల్ మాస్టర్ దగ్గర క్యాపిటల్ కూడా ఈక్వల్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో ఇందులో విత్డ్రాల్స్ అనేది మనకి ఆన్ టైంకి ప్రొవైడ్ చేస్తారా. సో నేను యూట్యూబ్లో చాలా వరకు
వీడియోస్ చూశాను. వాటిలో ఏంటంటే విత్డ్రాల్స్ అనేది ప్రాబ్లం పెడుతున్నారు అని చాలామంది అయితే నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి విత్డ్రాల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఎవరికైతే ఇష్యూ ఉంటుందంటే, సో కేవైసీ చేసినప్పుడు వాళ్ళు ఒక బ్యాంక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో డిపాజిట్స్, విత్డ్రాల్స్ అనేది కేవలం ఆ బ్యాంక్ ద్వారా చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇష్యూ అనేది రాదు. సో కేవైసీ చేసినప్పుడు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు, కానీ ఇక్కడ విత్డ్రా దగ్గర కానీ డిపాజిట్స్ కానీ వేరే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారనుకోండి, వాళ్ళకి విత్డ్రా అయితే రాదు. ఎందుకంటే ఇక్కడ కేవైసీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ అనేది వెరిఫై చేస్తుంది. సో వెరిఫై చేసిన అకౌంట్ ద్వారా మాత్రమే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. సో పర్టికులర్గా ఈ విత్డ్రాల్ విషయంలో నాకు చాలామంది అయితే కాంటాక్ట్ అయ్యారు. సో నేను వాళ్ళకైతే ఇన్ఫామ్ చేశాను. సో కస్టమర్ కేర్తో మనం ఎలాగ చాట్ చేయాలి, సో వాళ్ళతో ఎలాగ ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాలని. తర్వాత చాలామందికి అయితే ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది. సో విత్డ్రాల్స్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దానివల్ల ఏం చేస్తారంటే, కేవైసీ చేసినప్పుడు మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి దాని నుంచే మీరు డిపాజిట్స్, విత్డ్రాల్స్ అనేది చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు డిపాజిట్ చేసినప్పుడు కూడా మనకి నెట్ బ్యాంకింగ్ కానీ లేదా యూపీఐ సిస్టమ్ కానీ అయితే మీరు యూజ్ చేయండి. సో దీంట్లో మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలాంటివి అయితే మీరు ఎక్కడ యూజ్ చేయొద్దు. ఓన్లీ నెట్ బ్యాంకింగ్ లేదా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మీరు డిపాజిట్స్ అయితే ఇందులో మీరు చేసుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో మనం ఎలాంటి మాస్టర్ని మనం కాపీ చేసుకోవాలి, అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తున్న మాస్టర్ని మనం కాపీ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ఫారెక్స్ ట్రేడింగ్లో మనం క్రిప్టో కరెన్సీ చేయొచ్చు, అలాగే మనకి గోల్డ్ మీద చేయొచ్చు, సిల్వర్ మీద చేయొచ్చు, క్రూడ్ ఆయిల్ మీద చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ కాపీ ట్రేడింగ్ దాంట్లో చాలా డేంజర్ పేర్స్ ఇవి. సో మార్కెట్ వాలటాలిటీ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే చిన్న అమౌంట్ అంటే చిన్న క్యాపిటల్తో మనం ఎప్పుడైతే కాపీ చేసుకున్నామో ఈ పేర్స్ ఎవరైతే చేస్తున్నారో ఇమీడియట్గా మన అకౌంట్ అయితే కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్గా ఏంటంటే మనకి యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి ఈ 2 పేర్స్ కూడా మనకి మార్కెట్లో కొంచెం సేఫ్ ఉంటాయి. సో దీంట్లో కూడా వోలటాలిటీ ఉంటుంది, బట్ మనకి వేరే క్రిప్టో కరెన్సీతో కానీ గోల్డ్తో కానీ కంపేర్ చేసుకుంటే ఈ పేర్స్ అనేది కొంచెం సేఫ్గా ఉంటాయి అనమాట. అంటే మనం తక్కువ క్యాపిటల్తో కాపీ చేసుకున్న ఈ ట్రేడ్స్ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళని మనం కాపీ చేసుకోవాలి. సో మన దగ్గర ఒక $100 ఉంది. సో మాస్టర్స్ మనం చూసామనుకోండి, వాళ్ళు బిట్కాయిన్ మీద కానీ లేదంటే గోల్డ్ మీద కానీ క్రూడ్ ఆయిల్ మీద కానీ ట్రేడ్ చేశారనుకోండి, మన $100 అనేది మ్యాక్సిమం 1 day 2 daysలో క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఎలాంటి ప్రాఫిట్స్ కూడా రాదు. ఇందువల్ల దీనిలో ఈ మార్కెట్లో వోలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీ దగ్గర ఒక $100, $150 ఉంది. సో యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి ఈ పేర్స్ మీద ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు మీరు కాపీ చేశారనుకోండి, మార్కెట్ ఇక్కడ అప్ అండ్ డౌన్ అనేది మ్యాక్సిమం మనకి 50 to 100 పాయింట్స్ అయితే ఉంటుంది. సో మన దగ్గర క్యాపిటల్ అనేది అట్లీస్ట్ ఒక 150-200 ఉంటే కనుక సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మార్కెట్ అని రికవర్ అయినప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు ఒకటే బేసిక్ రూల్ పెట్టుకోండి, మీరు కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు $150 లేదా $200తో మీరు స్టార్ట్ చేయండి. తక్కువ అమౌంట్ అయితే మీరు స్టార్ట్ చేయొద్దు. సో తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ బాగుంది అనుకోండి, ప్రాఫిట్స్ వస్తాయి. ఇన్ కేస్ మార్కెట్లో అయితే ఒక చిన్న న్యూస్ వస్తే కనుక మన క్యాపిటల్ అనేది వాష్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ రెగ్యులర్గా వచ్చి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో మాస్టర్స్ ఎవరు కూడా ఎందుకు ఆ ట్రేడ్ అనేది మైనస్లోకి వెళ్తున్నా వాళ్ళు స్టాప్ లాస్ అనేది యూజ్ చేయరు. సో దానివల్ల వాళ్ళకే మనకి సబ్స్క్రైబర్లు లూజ్ అవుతారు కదా, వాళ్ళు ఎందుకు ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వరు అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి ఆల్రెడీ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాపీ ట్రేడింగ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ట్రేడ్ని లాస్లో క్లోజ్ చేయరు. సో లాస్ట్లో క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రేటింగ్, అంటే వాళ్ళకి ఒక పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అని, సంథింగ్ ఇంకా బిగినర్స్ అని, లేదంటే మనకి డిఫరెంట్ రేటింగ్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి స్టాప్ లాస్ కనుక యూజ్ చేసి ఏదైనా ఒక ట్రేడ్ని లాస్ట్లో క్లోజ్ చేశారనుకోండి, ఆ రేటింగ్స్ అనేది వాళ్ళకి పడిపోతాయి. దానివల్ల ఏ మాస్టర్ కూడా ఎప్పుడు కూడా ట్రేడ్ని లాస్ట్లో క్లోజ్ చేయరు. సో ఈ క్రిప్టో ట్రేడింగ్లో కానీ ఫారెక్స్ ట్రేడింగ్ కానీ ఇందులో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే, ఒక ట్రేడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ఎన్ని రోజులైనా సరే దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. దానికి ఎక్స్పైరీ అనేది ఉండదు. అదే మన ఇండియన్ మార్కెట్లో అనుకోండి, ఆ ట్రేడ్కి ఎక్స్పైరీ ఉంటుంది. 1 day కానీ లేదా 1 week, 1 month ఇలాగ మనకి ప్రతి ట్రేడ్కి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. అది మన ఇండియన్ మార్కెట్. సో ఆ ఫెసిలిటీని వీళ్ళందరూ యూజ్ చేసుకొని సో ట్రేడ్ అనేది లాస్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఎడిషనల్ ఫండ్స్ వాళ్ళ అకౌంట్లో యాడ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే తెలుసు మనకి ఎంత మార్కెట్ డౌన్ అయినా సరే అది మళ్ళీ అప్ అవుతుంది. సో ఆ మైనస్లో ఉన్నది కాస్త పాజిటివ్లోకి వచ్చి వాళ్ళకి ప్రాఫిట్ అనేది వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో దానికి 1 day పట్టచ్చు, 1 week పట్టచ్చు, 1 month పట్టచ్చు, 2 months కూడా పట్టచ్చు. సో ఆ పర్టికులర్ టైం వరకు కూడా ఆ ట్రేడ్ అనేది ఓపెన్ ఉంటుంది. అంటే ఒకసారి లాస్లోకి వెళ్ళిన ట్రేడ్ మళ్ళీ ప్రాఫిట్లో రావడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ వెయిటింగ్ టైం అంతా కూడా మన దాంట్లో కూడా ఆ ట్రేడ్ అనేది ఇన్ కేస్ మన దగ్గర ఫండ్ ఉంటే అది కూడా మైనస్లో ఉంటుంది.
సో మరి ఇది ఫ్రెండ్స్ మన ఈ కాపీ ట్రేడింగ్ మీద నాకున్న నాలెడ్జ్ అయితే నేను మీకు షేర్ చేశాను. అలాగే నాకు ఫ్రీక్వెంట్గా ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మనకి అప్కమింగ్ వీడియోస్లోని ఈ కాపీ ట్రేడింగ్ అకౌంట్స్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి, సో ఈ కాపీ ట్రేడింగ్లో మనకి ఎవరెవరు ఎక్స్చేంజర్స్ ఉన్నారు వాళ్ళ ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.